తల బద్దలైపోయింది. పెదవ గుమ్మాలు ఒక అడుగు ఎత్తు పెట్టి ఏం పోయిందో. అడిగితే 10 రూపాయలు ఎక్కువైందండి. ఒప్పరకండి, పేదవాళ్ళు అంత ఎత్తుగా ఎగిరిపడరు, అందుకని వాళ్ళకి ఆ గుమ్మాలు చాలు. మీకు ఎంత ఉన్నా సమయం సందర్భం చూసి కాస్త తల వంచాలి సార్. చిచ్చి, మర్యాద మన్నలేని మనుషులు. నమస్కారం అండి. ఇదేనా రావడం? ఆహ్వానం చురుగ్గానే ఉంది. గుమ్మలో తల గుద్దుకుంది. మిస్టర్, నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకు ఒక చిన్న సహాయం చేసి పెడతా? చెప్పండి, చేస్తాను. నేను ఇక్కడ ఉన్నసేపు నీ నోటి తాళం వేసుకుంటా. రే, ఎగతాళి కూడా సమయ సమయాలు ఉండక్కర్లా. నేనేమన్నాను? కాస్త తల వంచండి అన్నాను. ఆయన కాదన్నాడు. నేను సరేనాను. గుమ్మం గుద్దు ఊరుకుంది. ఇదిగో, ఏమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. బాబు అదిగో ఎవరిలాగా ఉన్నాళ్లే. అమ్మా, ఏమ్మా చెల్లాయిని కూడా తీసుకురాకపోయారా? ఎందుకమ్మా, మేము వచ్చాం చాలదు. మన ఇంటికి పోదాం పద. ఇక్కడ ఈ పసిపెట్టిన పెట్టుకుని ఎన్ని కష్టాలను పడతావు? మాకేం కష్టం నాన్న, ఈ ఏడు మొక్కజొన్న కూడా బాగా పండింది. చూశానుగా, మీ ఆయన బుట్ట నెత్తినెత్తుకుని వీధుల మరి తిరుగుతూ ఉంటే కళ్ళారా చూశాను. కాఫీ తీసుకోండి అమ్మా. ఏమండి, కాఫీ తీసుకోలేదే? కాఫీయా? కన్న కూతురిచ్చిన కాఫీ కదూ, ఆమరమైన అమృతంలాగా ఉంటుంది. నువ్వు తాగు. అదేమిటే కాఫీ చేస్తున్నావు? అది కాదండి, ఆయన కాఫీ తాగమని ఇస్తే ఆవును తాగినట్టు మొహం పెట్టాడండి. ఓహో, బస్తీవాడు కాదు, పిండి పళ్ళు అలవాటు. మరి అసలు పళ్ళతో కాఫీ ఇస్తాడు ఎలా ఉంటది? అవధ ముఖానికి అవధంలా ఉంటది. ఇంకా కూర్చున్నావేమే? లే. అదేమిటి నాన్న, 2 రోజులైనా ఉంటారనుకున్నానే, అప్పుడే వెళ్తారా? ఇప్పటి కాస్త భోంచేసి వెళ్ళి. పార్వతిని చూస్తుంటే కడుపు నిండిపోతుంది నాయన, ఇంకా భోజనం ఎందుకు? పార్వతి, నా మాట వినమ్మా. 4 నెలల పాటు మరి ఇంటి దగ్గర ఉండొద్దు గాంధ్ర. విన్నావటే, పార్వతిని పేరు పెట్టుకున్నావు, ఆ పేరు సార్థకం చేసుకుంది. ఈ దరిద్రంలో పడి దొరలాడు. నేను ముందే బెల్లగొట్టాను, మీరు వినిపించుకోలేదు. కాస్త తల వంచండి సార్. నన్ను వినిపించుకోలేదు. నేను చెప్పింది నువ్వు వినిపించుకున్నా, నేను ఇక్కడి నుంచి వెళ్ళేదాకా నిన్ను నోరు మూసుకోమన్నాను. వెనకనే ఉంటున్నాను సార్. దాసు, క్షమించి కాస్త నోరు పోయి పరిహాసానికి కూడా వేళపాల ఉంటాను. పద్దు ప్రకారం మడతలన్నీ అప్పగించేశాను అమ్మగారు. అప్పగించేసావు కానీ అందులో ఎన్ని చించుకొచ్చావు కూడా లెక్క చెప్పు. లేదమ్మగారు. అవన్నీ నేను చెప్తాను. ఏమిట్రా ఇది? డాక్టర్ మనోహర్ ఎల్ఎంపీ. మంచిగా చూసి ఇంటికి కట్టేస్తాను. అక్షరాలు ముచ్చటగా ఉన్నాయి. రోగాలన్నీ కుదురుతున్నానికి మందులన్నీ ఇందులో ఉన్నాయి. అందులో మీకు కూడా మందు ఉందండి? నీకు కూడా ఉందా? లోపల పెట్టే. అయ్యో అయ్యో, ఎక్కడ రావదండమ్మా? రోగులు రా లంకప్ప, అబ్బాయి బోర్డు తెచ్చాడా లేదు, వైద్యం కోసం రోగులంతా ఎలా బారులు తీరు వస్తున్నారా చూడు. మమ్మీ వచ్చారా? వెరీ గుడ్ వెరీ గుడ్. మమ్మీ చూసావా క్యూ? ఫస్ట్ కేసు బాగా అర్థం చేసుకో. వీడు కళ్ళు తీసి వాడికి వేస్తాను, వాడు కాలు తీసి వీడికి వేస్తాను. 4 ఒకటి వాళ్ళని తిరగొట్టి 2 మంచి మనుషులు చేస్తాను. బిచ్చం పెడతానంటే వచ్చా గానీ తాగడానికి చోట్లేక ఇక్కడికి వచ్చావటయా? అవునరా, నా వైద్యాన్ని తట్టుకుంటేనే బిచ్చాం, లేకపోతే మోక్షం. కమాన్ కమాన్ కమాన్. అయ్యా, మీ కమ్మానికి వదండం, మీకు వదండం. వస్తాం బాబు. ఒరి నిజం పట్టగా కన్ను కాళ్ళు బాగా చేస్తా ఉంటే అలా పోతున్నారా? వద్దులేండి అమ్మగారు, ఈ లోకంలో కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పుణ్యానికైనా కాస్త ముష్టేస్తారు. అన్ని అవయవాలు చక్కగా ఉన్న వాళ్ళని అడుక్కునేవరండి. పని చేసుకోమంటారు. పని దొరికేసరికి మా ప్రాణాలే పోతాయి. ఏదో మమ్మల్ని ఇట్టా బతకనేయండి అమ్మా. వస్తాం. బ్రెయిన్లెస్ ఫెలోస్. నా వైద్యానికి తట్టుకోపోతే ఇంకే పోతారు వీళ్ళు. అదృష్టం బాబోయ్. మన చిన్న ఇంజక్షన్. అయ్యో బాబోయ్, పెళ్ళం పిల్లకి వెళ్ళండి బాబు. లాంకప్ప, ఇంత లావుపాటు మనిషివి ఇంత చిన్న సూదికి భయపడతావే? పర్వాలేదు. మీకేం పర్వాలేదు బాబు, చచ్చేది నేనేగా. చాలా లంకప్ప, ఒకవేళ చచ్చావనుకో నేను వైద్యం మానేస్తాను. బాబు అదేదో ఇప్పుడే మానేయండి. నో 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 లంకప్ప, నువ్వు చావాలి నేను మానాలి. అయ్యో బాబు, నువ్వు చావాలి నేను మానాలి. దేహాలని మరమ్మతు చేసి దేశాన్ని బలంగా చేద్దామంటే అందరూ పారిపోతారే. ఏం చేస్తాం? దేశం కర్మ. దేశం కర్మ కాదురా, ఇదంతా నా కర్మ. నువ్వు ముందు లోపలికి పో. అరే, చాలా చిత్రంగా ఉంది. ఏం జరిగింది? ఎలా కూర్చున్నావు? మన అబ్బాయికి డాక్టర్ పిచ్చి మరీ ముదిరిపోతూ ఉంది. అడ్డమైన వాడిని మందులు కంటూ ఇంట్లో తోలుకొస్తున్నాడు. అమ్మయ్యా, ఇప్పటికైనా నీకు తెలిసి వచ్చినందుకు చాలా సంతోషం. నా తెలివితేటలు మీరే వెంచక్కర్లేదు. నేను లక్ష్మీపతి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి కూతురువి. అసలు విషయం చెప్పు. అబ్బాయికి తొందరలో పెళ్లి చేస్తేనే కానీ పిచ్చి కుదరదు కనుక పెళ్లి కూతురుని చూడాలంటావు. మీరు చూసేదేమిటి నా మొహం? పట్టాభిగారు అమ్మాయిని మా నాన్న ఎప్పుడో నిశ్చయం చేసిపోయారు. మరి ఇంకే? పట్టాభిని పిలిచి పెళ్లి చూపులకు వస్తున్నాను కబురు చేయండి. అలాగే. ఇదిగో
నేను అన్ని విషయాలు ఊటీలోనే మాట్లాడేశాను కానీ మీరేం మాట్లాడకండి. మరి అది కూడా నువ్వే చెప్తే పోలే. మగవాణ్ణి అంటావు కదటయ్యా, అందుకని ఆ చివరి మాట ఏదో మగవాడి చేత చెప్పిద్దామని. అయితే నువ్వు ఆడదానివే అన్నమాట. సరే గాని ముందు ఆ పని చూడండి. కొంచెనా? ఏమిటో అల్లుడు ఈ మధ్య కుక్కలు కూడా ఆపరేట్ చేస్తున్నావుట? అవును మామగారు, ఫోటో కూడా పేపర్లో పడింది. మీరు చూడండి. ఏది చూడలేదు రే సినయ్య. మమ్మీ పెళ్లి కూతురు ఎక్కడ కనిపించింది? వెర్ ఇస్ మై డార్లింగ్? జానకి, నువ్వు పాతకాలపు దానివి, వాళ్ళు కొత్త కాలపు వాళ్ళు ఏమన్నా నువ్వు సరే అంటూ తలూపు. నువ్వు కాదన్నావా వాళ్ళు ఈ సంబంధం కాదంటారు, నేను మళ్ళా ఊళ్ళ మీద పడాలి. తప్పుతుందా మరి ఆడపిల్లల తండ్రికి? ఏదమ్మాయి ఒక పాట పాడమ్మా. నో మమ్మీ, ఇప్పుడు పాటలు ఎందుకు? 4 రూపాయలు పడేస్తే కావాల్సిన గ్రామ్ ఫోన్ రికార్డులు. ఇప్పుడు ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యం. మావా డాక్టర్లే అమ్మా. ఏమండి మీ పేరు? ఇందిరా. ఇందిరా. చూడండి, ఆడవాళ్ళు సగం వయసు చెప్తారట, మీరు మట్టుకు నిజం చెప్పాలి. ఇది పెళ్లి టెస్ట్ కాదు, ఆరోగ్యం టెస్ట్. మీ వయసు ఎంత? అరే నాది ఆడడం లేదు, పాడుతూ ఉంది, పాడుతూ ఆడుతూ ఉంది. నెక్స్ట్ ఏదండి? ఆహాహా, వండర్ఫుల్. లైట్ తప్పకుండా డబల్ బేస్లో. ఓహోహోహో. ఏది మీ కళ్ళు ఏంటి? అక్కర్లేదు. ఆహా, మీ కళ్ళలో నేనే కనిపిస్తున్నాను. మరి మీకు? మీ మొహం. ఓ, నోరు మమ్మీ నోరులాగానే ఉంది. తగ్గడానికి మందిస్తాను. మమ్మీ ఆరోగ్యం బ్రహ్మాండం. ఏమ్మా ముహూర్తాలు పెట్టిద్దామా? ఈ పాఠం చూడనాయనా. దేవుని భజించుము, దేవుని భజించుము, పెద్దలను గౌరవించుము, పెద్దలను గౌరవించుము, తల్లిదండ్రులను పూజించుము. ఏమండి ఈ శుభలేఖ చూసారా? మా చెల్లెలు పెళ్ళండి. ఓహో ఓహో, సరే సరే. మీ చెల్లికి మొగుడొస్తాడన్న సంతోషంలో అసలు విషయం మర్చిపోతున్నావు. ఈ శుభలేఖ తెచ్చింది నీకు ఇచ్చింది నేనేగా. సరే గాని మన ప్రయాణం ఎప్పుడు ఎలాగో చెప్పండి. బాబు నువ్వు బయటికి వెళ్ళి అడుకునేనా? పారు, అది నువ్వు ఆలోచించుకోవాల్సిన సంగతి. అంటే నీకు ఎలా చెప్పాలో నాకే తెలియటం లేదు. నాకు అర్థమవుతుంది, చెప్పండి. అక్కడికి వచ్చే వాళ్ళంతా ఐశ్వర్యం అనే అంతస్తు మీద కూర్చున్నవాళ్ళు. వాళ్ళ కళ్ళకి మనం మీ నాన్నగారు కూడా మనల్ని సరిగ్గా చూస్తారనే నమ్మకం లేదు. వారికి మన మీద కోపం పోలేదు. ఆయన మన ఇంటికి వచ్చారు, మీరే వెళ్ళలేదు. మీకే కోపంగా ఉంది. లేదు, వారు నాకు అన్నం పెట్టి చదివించారు. మీలాంటి దేవతను ఇల్లాలుగా ఇచ్చారు. వారంటే నాకు కోపం లేదు, కృతజ్ఞత. కానీ నీ గురించి ఆలోచిస్తున్నాను. నాకేమిటి, చాన్నాళ్ల తర్వాత పుట్టింటికి పోతున్నాను. ఎందరెందరో చుట్టాల్ని స్నేహితుల్ని కలుసుకోబోతున్నాను. పెళ్లినాడు ఎలాగూ లేదు. ఈనాడైనా దైవం లాంటి భర్తని బిడ్డని అందరికీ చూపించబోతున్నాను. బాధలు కూడా పడతావేమో, బాగా ఆలోచించుకో. నేనంటే పేదింట్లో పుట్టాను, అవమానాలకు అలవాటు పడిపోయాను. కానీ నువ్వు భాగ్యవంతుల ఇంట్లో పుట్టావు. ఆ భేషజం నీలో ఏమోనో ఎక్కడైనా ఉండి ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే అది బయటకు వస్తుంది. అందరితో నువ్వు కూడా సమానరాలవని అనుకుంటావు. కానీ ఏ చిన్న అవమానం జరిగినా పెద్దగా బాధపడతావు పార్వతి. నా ఇంట్లో నన్నెవరు అవమానిస్తారు? అవమానించకపోవచ్చు, కానీ పేదవాడి పెళ్ళాని మన సంగతి ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటారు. పేదతనం పాపం కాదని నేను రుజువు చేస్తాను. ఆనాడు దక్షజ్ఞానికి నీలాగే పార్వతీదేవి వెళతాను, నాలాగే శంకరుడు వద్దన్నాడు. కాని వెళ్ళింది అవమానాల పాలైంది. శంకరుడు ఆదిదేవుడు గనక వీరభద్రుని సృష్టించాడు, పంపించాడు, దక్షజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. కానీ నేనేం చేయగలను? పార్వతీదేవి
శంకరుడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది. నేను అలా వెళ్ళటం లేదు.